వాగర్థావివ సంపృక్తౌ ఆగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్ విధానం అనేది మార్చడం జరిగింది. అందులో భాగంగా ప్రథమ భాష తెలుగు సంబంధించి ముఖ్యంగా కాంపోజిట్ కోర్స్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ను కూడా సమగ్రంగా సమూలంగా అన్ని రకాల సౌకర్యంగా ఉండే విధంగాను విద్యా ప్రమాణాలకు అనుగుణంగాను మార్పు చేయటం జరిగింది. ఇందులో ఏ అంశాలు ఉంటాయి, ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి, వాటి పట్ల అవగాహన మనం ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాల మీద సమగ్రంగా కూలంకషంగా చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ కాంపోజిట్ తెలుగు సంబంధించి 2 పేపర్లుగా ఉంటుంది. అందులో మొదటి పేపర్ కాంపోజిట్ తెలుగు. ఇది 70 మార్కులకు ఉంటుంది. సమయం 3 గంటల 15 నిమిషాలు. ఇందులో 15 నిమిషములు ప్రశ్నపత్రాన్ని చదవటానికి అవకాశాన్ని కల్పిస్తారు. రెండవ పేపర్గా కాంపోజిట్ కోర్స్ సంస్కృతం ఉంటుంది. ఇందులో 30 మార్కులకు ఉంటుంది. 1 గంట 45 నిమిషాల సమయం ఉంటుంది. ఇందులో మొదటి 15 నిమిషాలు విద్యార్థి ప్రశ్నపత్రం చదువుకోవటానికి వీలుగా సమయం కేటాయించబడింది. ఇక విభాగ రీత్యా అంశాల రీత్యా కాంపోజిట్ తెలుగు సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ పరిశీలిద్దాం. ముఖ్యంగా కాంపోజిట్ తెలుగు సంబంధించి గతంలో చెప్పుకున్న విధంగానే 3 గంటల 15 నిమిషాల సమయంలోనే విద్యార్థులు జవాబులు రాయవలసి ఉంటుంది. అన్ని రకాల ప్రశ్నలను ప్రశ్నపత్రంలో కాకుండా ప్రధాన సమాధాన పత్రంలో అనగా మెయిన్ ఆన్సర్ షీట్లోనే అన్ని రకాల జవాబులను వ్రాయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కాంపోజిట్ తెలుగు సంబంధించి ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. అందులో ఒకటి అవగాహన ప్రతిస్పందన, రెండవది వ్యక్తీకరణ సృజనాత్మకత, 3 భాషాంశాలు. ఇక మార్కుల విభజన ప్రకారంగా చూస్తే అవగాహన ప్రతిస్పందనకు 20 మార్కులు ఉంటాయి. వ్యక్తీకరణ సృజనాత్మకతకు 36 మార్కులు ఉంటాయి. భాషాంశాలకు సంబంధించి 14 మార్కులుగా ఉంటుంది. ఇందులో విభాగరీత్యా ఒక్కొక్క అంశాన్ని పరిశీలించి అందులో ఏ ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి, ఆ ప్రశ్నలు ఏ భాగం నుంచి ఎలా వస్తాయి అనే విషయాలను మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉపాధ్యాయులందరూ ముందుగా గ్రహించి తర్వాత మీ విద్యార్థులకు అవగాహన కల్పించడం అనేది ప్రధానంగా నేర్చుకోవాలి. ముందుగా అవగాహన ప్రతిస్పందన, ఇది 20 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రధానంగా 1, 2, 3 ప్రశ్నలు ఉంటాయి. అసలు ఈ కాంపోజిట్ తెలుగు సంబంధించి మొత్తం 23 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అవగాహన ప్రతిస్పందనలో 1, 2, 3 ప్రశ్నలు ఉంటాయి. అందులో 1వ ప్రశ్న, ఇందులో పరిచిత గద్యం నుంచి ఒక 2 రకాలైనటువంటి చిన్న కంద, సీసము, తేటగీతి పద్యాల నుంచి ఒక పద్యాన్ని 2 పద్యాలు ఇస్తారు. అందులో ప్రతి పద్యం కింద 4 ప్రశ్నలు ఇస్తారు. వాటిని చదివి బాగా వచ్చినటువంటి ఒక పద్యం కింద ఉన్నటువంటి 4 ప్రశ్నలకు వాక్య రూపంలోనే జవాబు రాయాలి. అంతే తప్ప కేవలం పద రూపంలో జవాబులు రాయటానికి అవకాశం లేదు. అంటే జవాబు మొత్తం కూడా వాక్య రూపంలో ఉండేట్టుగానే చూసుకోవాలి. ఇక్కడ మరో విషయం గమనించాలి. మనకు పద్యభాగ పాఠ్యాంశాల్లో కందము, సీసము, తేటగీతి, ఆటవెల్లది ఈ పద్యాల నుంచే విద్యార్థులకు పద్యాలు అడగడం జరుగుతుంది. అంతేకాని సీస పద్యముల కింద ఉన్నటువంటి తేటగీతి, ఆటవెల్లది పద్యముల నుంచి ఏ పద్యము కూడా ఇవ్వరు. అందువల్ల కేవలం విడిగా ఉన్నటువంటి తేటగీతి, ఆటవెల్లది, కందము ఈ పద్యముల నుంచి మాత్రమే పరీక్షా ప్రశ్నపత్రంలో వస్తాయని గమనించాలి. ఇందుకు గాను జవాబులన్నీ కూడా మనం వాక్య రూపంలోనే రాయాలి తప్ప పద రూపంలోనూ ఏకపద రూపంలోనూ జవాబులు అనేవి రాయకూడదు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 8 మార్కులు ఈ ప్రశ్నకు ఉంటాయి.
ఇక రెండవ ప్రశ్న, ఇది పరిచిత గద్యం. మనకు గద్యభాగ పాఠ్యాంశాలు మొత్తం కూడా 5 ఉన్నాయి. ఈ పాఠ్యాంశాల నుండి బాగా సుపరిచితమైనటువంటి, తేలిగ్గా ఉండేటువంటి, విద్యార్థులకు చదవటానికి, అవగాహన చేసుకోవటానికి వీలుగా ఉన్నటువంటి ఒక 8-9 వాక్యములతో కూడినటువంటి ఒక పారాగ్రాఫ్ను ఇవ్వడం జరుగుతుంది. దాని కింద ఒక 4 ప్రశ్నలు ఇస్తారు. ఈ 4 ప్రశ్నలకు జవాబులను వాక్య రూపంలోనే జవాబు రాయాలి. పద రూపంలో జవాబులు రాయటం అనేది ఎక్కడా కూడా చేయకూడదు. కాబట్టి వీటికి కూడా ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం కలిపి 8 మార్కులు ఉంటాయి. ఈ పరిచిత గద్యము, పరిచిత పద్యంలో 4వ ప్రశ్నగా పద్య భాగంలో అయితే ఈ పద్యం నుంచి ఒక సముచితమైనటువంటి ప్రశ్నను తయారు చేయండి ఉంటుంది. అదే గద్య భాగం నుంచి అయితే ఈ పారాగ్రాఫ్ నుంచి, ఈ పరిచిత గద్యాంశము నుండి ఒక ప్రశ్నను తయారు చేయండి అనే ప్రశ్న తప్పనిసరిగా 4వ ప్రశ్నగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిపై మనం అవగాహన అనేది పెంచుకోవాలి. ఇక 3వ ప్రశ్న, ఇది రామాయణానికి సంబంధించి 6 కాండాల నుంచి 4 వాక్యాలు ఇస్తారు. ఈ 4 వాక్యాలను బాగా చదవాలి. చదివిన తర్వాత కథానుగుణంగా ఆ వాక్యాలు ఏ కాండకు సంబంధించినవు గుర్తించి ఆయా కాండల పేర్లు స్పష్టంగా వరుస క్రమంలో రాయటం జరగాలి. ఆ వాక్యం ఏ కాండకు సంబంధించిందో ఆ కాండ పేరు రాస్తే సరిపోతుంది. దీనికి ఒక్కొక్క ప్రశ్న కలిపి ఒక్కొక్క మార్కు చొప్పున మొత్తం 4 మార్కులు ఉంటాయి. ఇక దీంతో మనకు అవగాహన ప్రతిస్పందన అనేటువంటి విభాగం పూర్తయింది. అంటే మొత్తం మీద పరిశీలిస్తే మొదటి ప్రశ్న పరిచిత పద్యము, 2వ ప్రశ్న పరిచిత గద్యము, 3వ ప్రశ్న రామాయణంలో ఉండేటువంటి వాక్యాలు, వాటి కాండల పేర్లు రాయాలి. ఇంతటితో మనకు అవగాహన ప్రతిస్పందన పూర్తయి 20 మార్కుల వరకు పూర్తయింది. ఇక 2వ విభాగం వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇందులో ప్రధానంగా మనకు 4వ ప్రశ్న నుంచి 9వ ప్రశ్న వరకు ఉంటుంది. ఇందులో మొదటి 3 ప్రశ్నలు లఘు ప్రశ్నలు, తర్వాత 3 ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలుగా గుర్తించాలి. అందులో 4వ ప్రశ్న, ఈ లఘు ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు జవాబు రాసిందుకు గాను 4 మార్కుల చొప్పున 3 4 12 మార్కులు ఉంటాయి. పద్యభాగ కవి పరిచయం. ఇందులో మనకు పద్యభాగ పాఠ్యాంశాలు మొత్తం 5 ఉన్నాయి. ఈ 5 పాఠ్యాంశాల నుండి ఒక ముఖ్యమైనటువంటి చిరపరిచితమైనటువంటి ఒక కవి పేరుని ఇస్తారు. ఆయన గురించి 7-8 వాక్యాలు తగ్గకుండా ఒక కవి పరిచయం అనేది సమగ్రంగా వ్రాయాల్సి ఉంటుంది. ఇది కేవలం పద్యభాగ పాఠ్యాంశముల నుండి మాత్రమే వస్తుంది అని గ్రహించాలి. దీనికి 4 మార్కులు. ఇక 5వ ప్రశ్న, ఇది కూడా లఘు ప్రశ్న. ఇది ప్రక్రియకు సంబంధించింది. ఇది గద్యభాగ పాఠ్యాంశముల నుండి ఒక ప్రక్రియ అనేది అడుగుతారు. దీనికి సంబంధించింది కూడా ఒక 7-8 వాక్యాలకు తగ్గకుండా స్పష్టంగా, సూటిగా, సరళంగా జవాబు ఉండేట్టుగా జవాబు రాయాలి. దీనికోసం ఈ ప్రశ్నకు 4 మార్కులు కేటాయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకు కథ, కథానిక, వ్యాసము అనేటువంటి వాటిపై విద్యార్థులు బాగా శ్రద్ధ వహించి చదివించాలి. ఇక తర్వాత ప్రశ్న లఘు ప్రశ్నలో చివరిది 6వ ప్రశ్న. ఇందులో ఉపవాచకం సంబంధించి పాత్ర స్వభావం గురించి వ్రాయాలి. దీంట్లో రామాయణంలో సంభావంగా మనకు ఒక 10 పాత్రలు ఉంటాయి. ఆ 10 పాత్రల గురిలో ఒక పాత్ర స్వభావాన్ని ఇస్తారు. వాటి గురించి ఒక 7-8 వాక్యాలు తగ్గకుండా ఆ పాత్ర యొక్క స్వభావాన్ని, ఆ పాత్ర ద్వారా సమాజం ఎలాంటి స్ఫూర్తి పొందాలి అనే అంశాలపైన దృష్టిలో పెట్టుకొని ఆ పాత్ర స్వభావాన్ని వ్రాయటం అనేది జరగాలి. ఇందులో ముఖ్యంగా మనకు చూస్తే శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, విశ్వామిత్రుడు, కైక, మంధర, రావణుడు, హనుమంతుడు, విభీషణుడు అనేటువంటి పాత్రలపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి
విద్యార్థుల చేత మనం బాగా చదివించాలి. దీనికి 4 మార్కులు ఉంటాయి. అంటే మనకు 4వ ప్రశ్న, 5వ ప్రశ్న, 6వ ప్రశ్న, ఈ 3 ప్రశ్నలు కూడా లఘు ప్రశ్నలు. మొదటిదేమో పద్యభాగ కవిపరిచయం, రెండవదేమో గద్యభాగ ప్రక్రియ, మూడవది వచ్చేటప్పటికి రామాయణంలో ఉన్నటువంటి పాత్ర స్వభావాలు. అంటే ఈ 3 ప్రశ్నలకు కలిపి 4 3 12 మార్కులుగా ఉంటుంది. ఇక తర్వాత వ్యాసరూప ప్రశ్నలు. ఇందులో మనకు 3 ప్రధానంగా వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఈ వ్యాసరూప ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 8 మార్కులు ఉంటాయి. అంటే 7, 8, 9 ప్రశ్నలు ఈ భాగం కింద వస్తాయి. ముఖ్యంగా ఈ వాటిన్నిటికీ కూడా సమాధానములను సరళమైన భాష వాడుతూ స్పష్టంగా సూటిగా పారాగ్రాఫ్లుగా విభజిస్తూ వ్యాసరూప సమాధానములు అనేవి వ్రాయాలి. ఇందులో ముఖ్యంగా మనకు మొదటి ప్రశ్న పద్యభాగ వ్యాసరూప ప్రశ్న, అనగా మనకు 7వ ప్రశ్న. ఇందులో మనకు పద్యభాగం నుంచి 5 పాఠాలు ఉన్నాయి. ఈ 5 పాఠాల నుంచి 2 ప్రశ్నలు ఇస్తారు. ఈ 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు జవాబు రాయాలి. ఇది అంతర్గత ఎంపిక అనేది ఈ భాగంలో తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి మనం పద్యభాగ పాఠ్యాంశాల మీద వ్యాసరూప ప్రశ్నలను విద్యార్థుల చేత చదివించి మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. అంటే 7వ ప్రశ్న కింద పద్యభాగ వ్యాసరూప ప్రశ్నలు మాత్రమే ఇస్తారు. ఇందులో 2 ప్రశ్నలు ఇస్తారు. ఒకదానికి సూటిగాను స్పష్టంగాను జవాబు రాయాలి. ఇక 8వ ప్రశ్న, ఇది ముఖ్యంగా ఉపవాచకానికి సంబంధించింది. ఇందులో ఉపవాచకానికి సంబంధించింది 2 వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఒక ప్రశ్నకు సరళమైన భాషలో స్పష్టంగా పారాగ్రాఫ్లుగా విభజించి ఆకర్షణీయమైన భాష వాడుతూ చక్కగా వ్యాసరూప సమాధానం రాయాలి. ఇలా వ్రాసినందుకు గాను ఈ ప్రశ్నకు 8 మార్కులు. ఇక చిట్ట చివరి వ్యాసరూప ప్రశ్న, ఇదే సృజనాత్మక ప్రశ్న. ఇందులో మనకు గద్య భాగం నుంచే 2 సృజనాత్మక ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి ఈ గద్య భాగ పాఠ్యాంశాల్లో ఉండేటువంటి పాఠ్య పుస్తకం ఆధారంగా చేసుకొని ఉండేటువంటి సృజనాత్మక ప్రశ్నలు మాత్రమే ఇస్తారు. వాటిలో 2 ప్రశ్నలు ఇస్తారు. ఒకదానికి మనం సూటిగా స్పష్టంగా జవాబు రాయాలి. ముఖ్యంగా మనకి ఇందులోకి వచ్చేటప్పటికి కరపత్రము, లేఖ, ప్రకటన ఇలాంటి అంశాలపైన జాగా శ్రద్ధ వహించాలి. ఇంతటితో మనకు వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేటువంటి అంశాలు పూర్తయినాయి. అంటే మొదటి 3 ప్రశ్నలు లఘు ప్రశ్నలు, తర్వాత 3 ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. ఇంతటితో 2వ భాగమైనటువంటి వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేటువంటి భాగం పూర్తయింది. ఇక చిట్ట చివరి భాగం భాషాంశాలు. ఇందులో దాదాపుగా మనకు 10వ ప్రశ్న నుంచి 23వ ప్రశ్న వరకు ఉంటుంది. ఇందులో మొత్తం 14 ప్రశ్నలు ఉంటాయి. ఈ 14 ప్రశ్నలను 2 విభాగాలుగా చేయడం జరిగింది. అందులో మొదటి 7 పదజాలం నుంచి అడుగుతారు, చివరి 7 వ్యాకరణాంశాల నుంచి అడుగుతారు. అంటే 10వ ప్రశ్న నుంచి 16వ ప్రశ్న వరకు కేవలం మన పద్య గద్య పాఠ్యాంశములలో ఉండేటువంటి పదజాలం నుంచి మాత్రమే ప్రశ్న అడుగుతారు. ఇక్కడ జవాబులను 1 లేదా 2 పదాల్లోనే వ్రాయాలి. అన్ని ప్రశ్నలకు జవాబులను ప్రధాన సమాధాన పత్రంలో, అనగా మెయిన్ ఆన్సర్ షీట్లో మాత్రమే వ్రాయాలి తప్ప ప్రశ్న పత్రంలో ఎక్కడా వ్రాయటానికి అవకాశం లేదు. అంటే మొదటి భాగంలో పదజాలం నుంచి 10వ ప్రశ్న నుంచి 16వ ప్రశ్న వరకు ఉంటాయి. ఇక ప్రశ్న రీత్యా మనం ఒకసారి పరిశీలిస్తే 10వ ప్రశ్న అందులో మొదటిది. ఇక్కడ గీత గీసిన పదానికి, అంటే ఒక వాక్యం ఇస్తారు, అందులో ఒక పదానికి ఒక గీత గీస్తారు, ఆ గీత గీసిన పదానికి అర్థాన్ని వ్రాయాలి. ఇక 11వది, ఒక పదానికి వ్యుత్పత్తి ఇస్తారు, ఆ వ్యుత్పత్తి కలిగినటువంటి వ్యుత్పత్త్యర్థ పదాన్ని రాయాలి. అంటే 10వ ప్రశ్న ఏమో పదము అర్థము, 11ది ఏమో వ్యుత్పత్త్యర్థం. ఇక 12 గీత గీసిన పదానికి అర్థవంతమైనటువంటి 2 పర్యాయ పదాలను వ్రాయాలి. తర్వాత 13వ ప్రశ్న, ఇందులో ఒక వాక్యం ఇస్తారు,
యథాప్రకారంగా గీత గీసిన పదానికి 2 నానార్థ పదాలనేవి రాయాలి. తర్వాత ప్రశ్న 14. ఇందులో కూడా ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యం కింద ఒక వాక్యంలో ఒక పదానికి గీత గీస్తారు. ఆ గీత గీసిన పదానికి వికృతి పదాన్ని రాయాలి. ఇక 15వ ప్రశ్న అంటే 6వది. ఇచ్చిన వాక్యంలో జాతీయ పదాన్ని గుర్తించాలి. ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యంలో ఒక జాతీయ పదం ఉంటుంది. ఆ పదాన్ని మీరు గుర్తించి ఆ జాతీయ పదాన్ని మనం జవాబుగా గుర్తించి రాయాలి. ఇక పదజాలంలో చివరి ప్రశ్న అంటే 16వ ప్రశ్న. ఇందులో ఒక పద్య గద్య పాఠ్యాంశముల నుండి అర్థవంతమైనటువంటి ఒక పదాన్ని ఇస్తారు. ఆ పదాన్ని ఉపయోగించి అర్థవంతమైనటువంటి స్వంత వాక్యాన్ని వ్రాయాలి. దీంతో మనకు పదజాలానికి సంబంధించినటువంటి 7 ప్రశ్నలు పూర్తయినాయి. వీటికి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చొప్పున 7 మార్కులు పూర్తయినాయి. ఇక ఆ భాగంలో అంటే చివరి 7 ప్రశ్నలు అంటే 17వ ప్రశ్న నుంచి 23వ ప్రశ్న వరకు ఇందులో మొత్తం 7 ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ కూడా పద్య గద్య పాఠ్యాంశములలోని వ్యాకరణాంశముల నుండి మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అదనంగా మరెక్కడి నుంచి కూడా ఉదాహరణగా రూపాలనేవి అడగరు అని మనం గుర్తించాలి. కాబట్టి ఈ చివరి 7 ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా మొదటిది అనగా వరుస క్రమంలో వచ్చేటప్పటికి 17. ఇది అలంకారాన్ని గుర్తించాలి. ఈ ప్రశ్నలన్నీ కూడా చివరి వ్యాకరణాంశాల ప్రశ్నలన్నీ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలుగా ఉంటాయి. కింద ఒక ప్రశ్న కింద 4 జవాబులు ఉంటాయి. ఆ 4 జవాబుల్లో సరైన జవాబును గుర్తించి ఆ జవాబు కలిగినటువంటి పదాన్ని మనం ప్రధాన సమాధాన పత్రంలో ఆ నెంబర్ సూచించి మనం జవాబుగా రాయాలి. మొదటి 7 ఏకపద ద్విపద రూపంలో రాసేటువంటి సమాధానాలు. వ్యాకరణాంశాలేమో అన్నీ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలుగా ఉంటాయి. ఇవి మొత్తం 7 ఉంటాయి. ఇందులో మొదటిది ఒక అలంకారం యొక్క ఉదాహరణ ఇస్తారు. ఆ ఉదాహరణ ఏ అలంకారానికి సంబంధించిందో దాన్ని గుర్తించి జవాబుగా రాయాలి. ఇక 18వ ప్రశ్న. మనకు పద్యభాగ పాఠ్యాంశం నుండి ఏదో ఒక పద్యం నుంచి ఒక పదం అడుగుతారు. ఆ పదం ఏ గణానికి సంబంధించిందో గుర్తించి ఆ గణము యొక్క పేరును మనం జవాబుగా రాయాలి. అంటే 17వ ప్రశ్న అలంకారానికి సంబంధించింది, 18వ ప్రశ్న ఏమో గణానికి సంబంధించింది. గణ విభజన చేయక్కర్లేదు. ఆ గణం పదం ఏ గణానికి చెందిందో గుర్తిస్తే చాలు. ఇక 19వ ప్రశ్న 3వది వ్యాకరణ విషయాల్లో సంధి పేరును గుర్తించాలి. ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యంలో ఒక పదానికి గీత గీస్తారు. ఆ గీత గీసిన పదం ఏ సంధికి సంబంధించిందో ఆ సంధి పేరును గుర్తించి జవాబుగా మనం రాయాలి. ఇక 20వ ప్రశ్న. ఇక్కడ కూడా ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యంలో ఒక పదానికి గీత గీస్తారు. ఆ గీత గీసిన పదానికి సమాసం పేరును గుర్తించాలి. ఇక 21వ ప్రశ్న. ఇది వ్యతిరేకార్థక క్రియకు సంబంధించింది. ఇక్కడ 4 క్రియలు ఇస్తారు. ఆ క్రియల్లో సరైనటువంటి వ్యతిరేకార్థక క్రియను గుర్తించి మనం దానిని జవాబుగా వ్రాయాలి. ఇక చివరి 2 ప్రశ్నలు సామాన్య వాక్యాలకు సంబంధించింది. 2 వాక్యాలు ఇస్తారు. ఆ 2 వాక్యాలు కూడా అంటే 22, 23 ప్రశ్నలు. ఏ రకమైనటువంటి సామాన్య వాక్యాలో మనం గుర్తించి సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఇందులో ముఖ్యంగా విధ్యర్థకము, ఆశీర్వచనార్థకము, నిషేధార్థకము, హేత్వర్థకము, సామర్థ్యార్థక వాక్యము, ఆశ్చర్యార్థక వాక్యము, అనుమిత్యర్థక వాక్యము మొదలైనటువంటి వాక్యాలు ప్రశ్నలుగా వస్తాయి. ఇవి కూడా మన పాఠ్యాంశముల నుండే ఎక్కువ భాగం అడగడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ మనకు కాంపోజిట్ తెలుగు సంబంధించింది 3 విభాగాలకు సంబంధించినటువంటి సమగ్ర ప్రశ్నపత్ర విశ్లేషణ అనేది జరిగింది. అంటే అవగాహన ప్రతిస్పందన 20 మార్కులు, వ్యక్తీకరణ సృజనాత్మకతకు వచ్చేటప్పటికేమో 36 మార్కులు, భాషాంశములకు సంబంధించి మొత్తం 14 మార్కులుగా ఉంటాయి. అంటే 1, 2, 3 ప్రశ్నలేమో అవగాహన ప్రతిస్పందన,
4, 5, 6, 7, 8, 9 వరకు వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఉంటాయి. ఇక 10వ ప్రశ్న నుంచి 23వ ప్రశ్న వరకు మొత్తం 14 ప్రశ్నలు భాషాంశములుగా ఉంటాయి. కాబట్టి ఈ మొత్తం కలిపి 70 మార్కులుగా మనకు ఈ తెలుగు ప్రశ్నపత్రం అనేది ఉంటుంది. ఇక కాంపోజిట్ తెలుగులో పేపర్ 2గా ఉండేటువంటి అంశం కాంపోజిట్ కోర్స్ సంస్కృతం. ఇది 30 మార్కులకు సంబంధించినటువంటి పేపర్. ఇందులో సమయం అనేది 1 గంట 45 నిమిషాలు ఉంటుంది. మొదటి పావు గంట ప్రశ్నపత్రం చదువుకోవటానికి వీలుగా సమయాన్ని కేటాయిస్తారు. అన్ని ప్రశ్నలకు మనం జవాబు రాయాలి. తర్వాత ఈ సమాధానములన్నీ కూడా ప్రధాన సమాధాన ప్రశ్నపత్రంలో రాయాలి తప్ప విడిగా ప్రశ్నపత్రంలో ఎక్కడా కూడా జవాబులు అనేది రాయకూడదు. ఇందులో ఈ ప్రశ్నపత్రంలో మామూలుగా చూస్తే భావాయోగబలం ప్రతిస్పందనం, 2 వ్యక్తీకరణ సర్జనాత్మకత, 3 భాషాంశాలు. ఇందులో భావాయోగనం ప్రతిస్పందనానికి 12 మార్కులు ఉంటాయి. వ్యక్తీకరణ సర్జనాత్మకతకు 10 మార్కులు ఉంటాయి. భాషాంశములకు 8 మార్కులు ఉంటాయి. కాబట్టి ఒక్క పరిశీలిస్తే మనం భావాగమనం ప్రతిస్పందనం పరిశీలిస్తే ఇందులో మొదటి 3 ప్రశ్నలు ఉంటాయి. 1, 2, 3 ప్రశ్నలు అనేవి భావావగమనం ప్రతిస్పందనంలో ఉంటాయి. అంటే 3 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 4, 3, 12 మార్కులు భావావగమనం ప్రతిస్పందనంలో ఉంటాయి. ఇక రెండవ భాగమైనటువంటి భావ వ్యక్తీకరణ సర్జనాత్మకతలో 2 ప్రశ్నలు ఉంటాయి. అనగా వరుస క్రమంలో చూస్తే 4, 5 ప్రశ్నలు ఉంటాయి. ఇక చివరి అంశమైనటువంటి భాషాంశములలో ఒకే ప్రశ్న ఉంటుంది. అదే 6వ ప్రశ్న. ఇందులో 8 అంతర్గత ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒక్కొక్క దానికి 1 మార్కు చొప్పున మొత్తం 8 మార్కులు ఉంటాయి. అంటే ఏతావత మొత్తం పరిశీలించినట్టయితే మొదటి భాగానికి 12, రెండవ భాగానికి 10, మూడవ భాగానికి 8 మార్కుల చొప్పున ఈ సంస్కృత పత్ర విశ్లేషణ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క విభాగం రీత్యా పేపరు ఎలా ఉంటుంది, ఏ అంశాల నుంచి ప్రశ్న అడుగుతారు అనేది ఒక్కసారి పరిశీలిద్దాం. ఇందులో భావావగమనం ప్రతిస్పందనం అనుకున్నట్టుగానే ఇది 12 మార్కులకు. ఇందులో 1వ ప్రశ్న, ఇది అపరిచిత శ్లోకము ప్రశ్నలు. మనకు ఒక అనుష్ఠుప్ ఛందస్సుకు సంబంధించిన బాగా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేటువంటి ఒక చిన్న సుభాషిత పద్యాన్ని ఇస్తారు. దాని కింద 4 ప్రశ్నలు అడుగుతారు. ఈ 4 ప్రశ్నలకు ఆ శ్లోకం యొక్క భావానికి అనుగుణంగా జవాబులను వాక్య రూపంలోనే రాయాలి. అంతే తప్ప కేవలం పద రూపంలోనేది జవాబులుగా రాయకూడదు. కాబట్టి ఈ 4 ప్రశ్నలకు జవాబులు రాసినందుకు గాను ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున 4 మార్కులు ఉంటాయి. ఇక రెండవ ప్రశ్న, ఇది అపరిచిత గద్యానికి సంబంధించింది. ఇందులో ఒక 7 లేదా 8 వాక్యాలకు సంబంధించిన ఒక చిన్న పేరా ఇస్తారు. ఈ పేరా నుంచి 4 ప్రశ్నలు అడుగుతారు. ఈ 4 ప్రశ్నలకు జవాబులను పై పేరా ఆధారంగా చేసుకొని జవాబులను కేవలం వాక్య రూపంలోనే జవాబులను వ్రాయాలి. ఇక ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 4 మార్కులుగా ఈ ప్రశ్న ఉంటుంది. ఇక మొదటి భాగంలో చివరి ప్రశ్న వచ్చేటప్పటికి శ్లోక పూరణ. మనకు ఈ అంశంలో 2 శ్లోకాలు ఇస్తారు. మొదలు చివర ఇస్తారు. ఈ 2 శ్లోకాల్లో బాగా వచ్చినటువంటి ఒక శ్లోకాన్ని పాదభంగం లేకుండా నిర్దిష్టంగా తప్పు లేకుండా దేవనాగరి లిపిలోనే జవాబు రాయాలి. ఇలా రాసేందుకు గాను 4 పాదాలకు ఒక్కొక్క పాదానికి 1 మార్కు చొప్పున 4 మార్కులు ఉంటాయి. మనకు సంస్కృతంలో 2వ పాఠంలో అనగా పరోపకారాయ శతాం విభూతయ అనేటువంటి పాఠం నుంచి 1 శ్లోకము, 4వ పాఠమైనటువంటి వయం శిక్షేమ తిర్యక్ష అనేటువంటి పాఠం నుంచి మరో శ్లోకము ఇస్తారు.
ఈ 2 పాఠాంశముల నుండి 2 శ్లోకాలు ఇస్తే ఒక శ్లోకానికి పాదభంగం లేకుండా, తప్పులు లేకుండా దేవనాగరి లిపిలోనే జవాబు రాయటం అనేది జరగాలి. ఇలా రాసినందుకు గాను ఈ ప్రశ్నకు 4 మార్కులు ఉంటుంది. ఇప్పటికి మనకు భావాగమనం ప్రతిస్పందనలో మొదటి 3 ప్రశ్నలైనాయి. మొదటి 3 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం 12 మార్కులు ఇంతవరకు పూర్తయింది. ఇక రెండవ విభాగం భావ వ్యక్తీకరణ సర్జనాత్మకత. ఇది 10 మార్కులు ఉంటుంది. దీంట్లో 2 ప్రశ్నలు ఉంటాయి. అనగా వరుస క్రమంలో చూస్తే 4వ ప్రశ్న, 5వ ప్రశ్న. ఈ 4వ ప్రశ్న వచ్చేటప్పటికి వ్యాసరూప ప్రశ్నలు. మనకు సంస్కృతంలో మొత్తం 6 పాఠాలు ఉన్నాయి. ఈ 6 పాఠాల నుంచి 2 వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. ఈ వ్యాసరూప ప్రశ్నల్లో ఇది అంతర్గత ఎంపికకు సంబంధించింది. ఈ 2 ప్రశ్నల్లో బాగా వచ్చినటువంటి ఒక ప్రశ్నకు 10 వాక్యములు తగ్గకుండా జవాబు రాయాలి. అలా వ్రాసినందుకు గాను 5 మార్కులు ఈ ఒక ప్రశ్న కేటాయించబడింది. ఇక 5వ ప్రశ్న, ఇది సృజనాత్మక ప్రశ్నకు సంబంధించింది. మనకు గతంలో చెప్పుకున్నట్టుగానే 6 పాఠాలు ఉన్నాయి. ఈ 6 పాఠాల నుంచి సృజనాత్మక ప్రశ్నలుగా భాగంగా 2 ప్రశ్నలు ఇస్తారు. అందులో ఒక ప్రశ్నకు సూటిగా, స్పష్టంగా, సరళమైన భాషలో మనం జవాబు రాయాలి. ఇలా వ్రాసినందుకు గాను ఆ ప్రశ్నకు 5 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే సృజనాత్మకత, వ్యక్తీకరణ సృజనాత్మకతలో భాగంగా 2 ప్రశ్నలకు 2 5లు 10 మార్కుల చొప్పున ఈ విభాగం పూర్తవుతుంది. ఇక చిట్ట చివరి అంశం భాషాంశాలు. ఇది 6వ ప్రశ్నగా ఉంటుంది. ఇందులో మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. ఆ నుండి ఏ వరకు ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 8 మార్కులు ఉంటాయి. ఈ 8లో మొదటి 4 అనగా ఆ ఈ అనే ఈ 4 ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు, అనగా బహుళ ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు. ఒక్కొక్క దానికి 3 జవాబులుగా ఇస్తారు. వాటిలో సరియైన సమాధానాన్ని సూచించే పదాన్ని గుర్తించి సమాధాన పత్రంలో రాయవలసి ఉంటుంది. ఒక్కసారి ఈ 4 ప్రశ్నలను పరిశీలిద్దాం. ఇందులో మొదటిది ఆ. ఇది నిర్దిష్ట శబ్ద విభక్తి రూపానికి చెందినది. ఒక శబ్దాన్ని ఇచ్చి దానికి సంబంధించిన విభక్తి రూపాన్ని గుర్తించడం. ఇక రెండవది ఆ. ఇది సముచిత ధాతు రూపాన్ని గుర్తించి రాయడం. ఇక మూడవది ఈ. ఇది సంధి పదానికి విడదీసిన రూపాలను గుర్తించి రాయడం. ఇక్కడ ఒక వాక్యం ఇస్తారు. అందులో సంధికి సంబంధించిన పదాన్ని కింద గీత గీస్తారు. ఆ గీత గీసిన పదానికి విడదీసినటువంటి సంధి పదాలను గుర్తించి రాయడం. ఇక ఈ బహుళైచ్ఛిక ప్రశ్నల్లో చిట్ట చివరిది సమాస పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించి రాయడం. ఇందులో ఒక వాక్యం ఇస్తారు. ఈ వాక్యంలో ఒక సమాస పదం ఉంటుంది. దాని కింద గీత గీస్తారు. ఆ గీత గీసిన పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించి సమాధాన పత్రంలో రాయాలి. దీంతో ఈ బహుళైచ్ఛిక ప్రశ్నలకు సంబంధించిన 4 ప్రశ్నలు కూడా పూర్తయినాయి. ఇక భాషాంశాలలో చివరి 4 ప్రశ్నలు, అనగా ఉ ఊ రు ఏ అనే 4 ప్రశ్నలు. ఇవన్నీ కూడా ఏకపదరూప సమాధాన ప్రశ్నలు. వీటిలో మొదటి 2 అనగా ఊ ఊ అనే ప్రశ్నలు సమానార్థక పదాలకు చెందినవి. చివరి 2 అనగా రు ఏ అనే ప్రశ్నలు విరుద్ధార్థక పదాలకు చెందినవి. ఒక్కసారి ప్రశ్న స్వరూపాన్ని చూద్దాం. అతః దత్తానాం వాక్యానాం నిర్దేశానుసారం సమాధానాన్ని లిఖంతు, అనగా ఈ క్రింది వాక్యాలకు సూచించిన విధంగా జవాబులు వ్రాయండి అని అర్థం. ఇక ప్రశ్నలను ఒకసారి చూద్దాం. ఊ ఊ ఇవి మొదటి 2 ప్రశ్నలు. ఇవన్నీ కూడా సమానార్థ పదాలకు చెందినవి. ఇందులో 2 వాక్యాలు ఉంటాయి. మొదటి వాక్యంలో ఒక పదం కింద గీత గీస్తారు. దానికి సంబంధించిన సమానార్థక పదం 2వ వాక్యంలో ఉంటుంది. దానిని గుర్తించి సమాధాన పదంగా సమాధాన పత్రంలో వ్రాయాలి.
ఉదాహరణకు దాని దానం కరోతి, దాత ధర్మం ఆచరతి. ఈ రెండు వాక్యాల్లో మొదటి వాక్యంలో దాని అనే పదం కింద గీత ఉంటుంది. దానికి సంబంధించిన సమానార్థక పదం దాత అనే పదం రెండవ వాక్యంలో ఉంటుంది. దానిని గుర్తించి సమాధానంగా విద్యార్థులు సమాధాన పత్రంలో వ్రాయవలసి ఉంటుంది. ఇదే విధంగా చివరి రెండు ప్రశ్నలు అనగా రు ఏ అనే ప్రశ్నలు విరుద్ధార్థక పదాలకు చెందినవిగా గుర్తించాలి. ఉదాహరణకు ధర్మ ఏవ రక్షతి, కదాపి అధర్మ మాస్తు. ఈ రెండు వాక్యాల్లో మొదటి వాక్యంలో ధర్మ అనే పదం కింద గీత గీసి ఉంటుంది. దానికి సంబంధించిన విరుద్ధార్థక పదం రెండవ వాక్యంలో అధర్మ అనేది ఉంటుంది. దానిని గుర్తించి సమాధానంగా విరుద్ధార్థక పదంగా మనం గుర్తించి రాయాలి. ఈ విధంగా భాషాంశాలకు సంబంధించిన మొదటి 4 బహుళైచ్ఛిక ప్రశ్నలు, చివరి 4 ఏకపద రూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఇక చివరిగా ఉపాధ్యాయులందరూ ఈ ముఖ్యమైనటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. మొత్తం 3 విభాగాల్లో అనగా భావావగమనం, ప్రతిస్పందనం, భావ వ్యక్తీకరణం, సజ్జనాత్మకత, భాషాంశ అనే ఈ 3 మొత్తం 6 ప్రశ్నలు ఉంటాయి. ఈ 6 ప్రశ్నల్లో 1, 2, 3 ప్రశ్నలు మరియు భాషాంశాలకు సంబంధించినటువంటి 6వ ప్రశ్నగా ఉన్న 8 ప్రశ్నలకు మొత్తం జవాబులను దేవనాగరి లిపిలోనే జవాబులు వ్రాయవలసి ఉంటుంది. అంతేకాదు భాషాంశములకు సంబంధించిన 8 బిట్లను వరుస క్రమంలో ఒకే చోట వ్రాయాలి. ఇక 4, 5 ప్రశ్నలు అనగా వ్యాసరూప సృజనాత్మక ప్రశ్నలకు సంబంధించిన జవాబులను మాతృభాషలో వ్రాసుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులందరూ కాంపోజిట్ తెలుగు మరియు సంస్కృతం ప్రశ్నపత్రాలపై సమగ్రమైన స్పష్టమైన అవగాహనను పెంపొందించుకోవాలి. తర్వాత మీరందరూ ఈ ప్రశ్నపత్ర స్వరూప స్వభావాలపై విద్యార్థులకు చక్కని అవగాహనను కల్పించాలి. చివరిగా ఒక్క మాట, మీరందరి సహాయ సహకారాలతో ప్రోత్సాహంతో పాఠశాల స్థాయిలోనే తెలుగు మరియు సంస్కృతం అనే 2 భాషలపై చక్కని అవగాహనను పెంపొందించుకొని వార్షిక పరీక్షల్లో 100కి 100 మార్కులు పొందాలనే కాంపోజిట్ కోర్సు తెలుగు మరియు సంస్కృతం తీసుకొని చదువుతున్న విద్యార్థుల యొక్క సమున్నత లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. మీకందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.